ఫ్రెండ్స్, హైదరాబాద్‌లో తప్పిన భారీ ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయడం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సన్మానం ఏర్పాటు చేసింది. అయితే ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోగా అనేక మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఇలాంటి ముప్పు తప్పింది. అయితే బుధవారం రాత్రి ఆర్సీబీ జట్టు ఐపీఎల్ కప్ గెలిచిన వెంటనే ట్యాంక్ బండ్, తిరుగుతల్లి చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం, చౌరస్తా, సచివాలయం, ఎన్టీఆర్ మార్గులతో పాటు అనేక ప్రాంతాలు క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. అయితే ద్విచక్ర వాహనాలపై ఫీట్లు చేస్తూ యువకులు కేరింతలు కొట్టారు. అయితే రహదారులపై పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి, చౌరస్తా ప్రాంతాల్లో కొందరు రెచ్చిపోయారు. అక్కడ అక్కడ ఆగిన వాహనాలపైకి ఎక్కి హంగామా చేశారు. ద్విచక్ర వాహనాలు హారన్లు మోగిస్తూ మితిమీరిన వేగంతో నడిపించారు. అయితే దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఆ ప్రాంతాలకు పంపారు. వీళ్ళు అక్కడ ఉన్న యువకుల్ని చెదరగొట్టి పరిస్థితుల్ని చక్కదిద్దారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.